Welcome to BC the Traveler. షాప్ లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి దూరంగా ఉండి వీడియో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మంది వైపు వచ్చేసి మీరు కూడా మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. మనమందరం భారతీయులమని ఏ ఒక్కరు అనుకున్నా కూడా ఖచ్చితంగా దీనికి మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మిత్రులారా, ముందుకు రండి, అందరికి వచ్చి మరి కాసేపట్లో పాదయాత్ర జరుగుతుంది. దానికి సంఘీభావం కూడా ప్రతి ఒక్కరూ పిలిచేవారు ఎవరు ఉంటారు. ప్రతి యువకుడు, యువతి, ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా మద్దతు ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇదంతా సైనికులు చేస్తున్నటువంటి వాళ్ళ త్యాగాలకి గుర్తుగా మనమంతా ఇవ్వాల్సినటువంటి గౌరవం. పోలీసు కానీ సైనికులు పాకిస్తాన్లో ఉగ్రవాదులనే దేశం అనేది పాకిస్తాన్ దేశం ఎట్లున్నదంటే మొత్తం ఉగ్రవాదులకు స్థావరాలు షెల్టర్లు ఇస్తూ మన దేశంలో మొత్తం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. కౌంటర్ అటాక్ చేస్తున్నాం మన ఇండియా వివిధ దళాలు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే మనకు భద్రతా దళాలు బార్డర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్లో గత 3 రోజులుగా 72 అవర్స్ నుంచి 72 గంటలుగా కంటిన్యూగా వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. పాక్ దాడిలో తిప్పికొడుతున్నారు. వాళ్ళకు సంఘీభావంగా బార్డర్లో ఉన్న సైనికులకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మశైర్యాన్ని నిలబెట్టడానికి, వాళ్ళ కుటుంబాల క్షేమంగా మేము ఇక్కడ ఉన్నామని తెలియడానికి గల సిద్దిపేట ఎక్స్-సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే మా ఎంబీఎస్ విద్యా సంస్థల ప్రతినిధులు ఎట్లా శ్రీనివాస్ రెడ్డి గారు వారి సహకారంతో ఈ సిద్దిపేటలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశ రక్షణ కోసం ఏదైతే త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినాయో దానికి మద్దతుగా ఆపరేషన్ సింధూర్ పేరిట సింధూర్కు మద్దతుగా, సింధూర్కు సంఘీభావంగా ఈ సిద్దిపేట జిల్లాలో కానీ వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు అడ్రస్ చేయడానికి మేము ఉన్నాం. సో బార్డర్లో ఉన్న సైనికులందరికీ ఏదైతే వాళ్ళు పోరాటం చేస్తున్నారో ప్రజలు, ప్రభుత్వం ఇలాంటి సమయంలో వాళ్ళు మద్దతుగా నిలిస్తే వాళ్ళ ఆత్మాభిమానం అనేది, వాళ్ళ ఆత్మశైర్యం అనేది కొంచెం దృఢంగా ఉంటుంది. కాబట్టి ఈ ర్యాలీ అనేది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆ సైనికులను ఇచ్చేయడానికి. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకోవాలి. 75 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నది. బయట ప్రపంచ దేశాలకేమో మేము మా దేశంలో మా ఉగ్రవాదులు లేరని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఒసామా బిన్ లాడెన్ 26 ఏప్రిల్ 11 అమెరికా ఎవరైతే దాడి చేశారో అలాంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్లో షెల్టర్ ఇచ్చింది. ఉగ్రవాద ఏదైతే సంస్థలు ఉన్నాయో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి, మసూద్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా షెల్టర్ ఇస్తుంది. వాళ్ళు కూడా మన దేశంలో కంటిన్యూగా పార్లమెంట్ అటాకు, ముంబై అటాకు, ఆ తర్వాత పుల్వామా అటాకు, ఇప్పుడు పహల్గామ్ అటాకు, ఇలాంటి దాడులన్నిటికీ వాళ్ళు మాస్టర్ మైండ్ పాకిస్తాన్లోనే ఉన్నారు. వాళ్ళు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే వాళ్ళు ఉన్నారు. దానికి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకు మద్దతు తెలుపుతుంది. పాకిస్తాన్ మన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులను దాడి చేయడం. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏదైతే మన భారత ప్రభుత్వం మన పర్యాటకుల మీద చేసిన దాడికి కౌంటర్ అటాక్ మనం ఏదైతే చేసినామో 9 ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్లో, వాటి కౌంటర్ అటాక్ చేస్తే వాళ్ళను కూడా ప్రభుత్వం లాంఛనంగా అధికారులతో ప్రభుత్వం అక్కడ వాళ్ళకు కార్యక్రమాలు చేస్తుంది. అంటే వాళ్ళని టెర్రరిస్టులు కూడా ఒక పెద్ద వీర సైనికులాగా, పాకిస్తాన్ సైనికులాగా వాళ్ళు అక్కడ ట్రీట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నాడు ఒక పాకిస్తాన్ రాష్ట్రం, పాకిస్తాన్ ప్రజలు, ప్రభుత్వము, ఆర్మీ, అక్కడ ఉన్న ప్రజలు, ఉగ్రవాదులు అందరూ ఒకటే కేటగిరీకి వస్తారు. వాళ్ళందరూ ఉగ్రవాదులని మనం లెక్క పెట్టాలి. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కాశ్మీర్ ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 1947-48 వార్ కానీ, 1961 కానీ, 1971 కానీ, 62 కానీ, ఆ తర్వాత 1980 కార్గిల్ వార్ కానీ, లేటెస్ట్గా మనం చేసినప్పుడు సరిగ్గా స్ట్రైక్ కానీ, ఇలాంటి ఎన్నో మనం చేసినా కూడా పాకిస్తాన్ అనేది వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లేదు. ఆ ఉగ్రవాదానికి వాళ్ళు షెల్టర్ ఇస్తుంది. ప్రపంచ దేశాలకేమో మేము శాంతి ఇచ్చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉగ్రవాద షెల్టర్ ఇచ్చుకుంటూ మన భారతదేశంలో దాడులకు వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ ఏదైతే అక్కడ ప్రభుత్వం, ఆర్మీ అంతా కలిపే ఈ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి దాడులను భారతదేశం సహించదు. భారత త్రివిధ దళాలు ఎప్పటికీ సహించదు, తిప్పి కొడతాయి. ఎలాంటి అవసరం ఉన్నా కూడా భారతదేశం మనం సురక్షితంగా ఉన్నాం. ఇప్పుడు
బార్డర్లో లైన్ ఆఫ్ కంట్రోల్లో త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సులు వాళ్ళు 72 గంటలుగా వాళ్ళ ఆపరేషన్లో వాళ్ళు పాల్గొన్నారు. మన దేశం సురక్షితంగా ఉన్నది. వాళ్ళకు ఏదైతే బార్డర్లో వాళ్ళు కష్టపడుతారో వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఆత్మశైర్యం వాళ్ళకి దెబ్బతినడానికి వాళ్ళ పద్ధతిగా మనం ఈ రోజు సిద్దిపేటలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై జై మాతా, జై జై మాతా, జై జై మాతా, యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరవీర జవానులకు అమర హై, అమర హై, అమర హై, అమర హై, జోహార్ జోహార్, జోహార్ జోహార్. బ్యానర్ వెనుకనే నడవండి. దయచేసి మన వెంబడి వస్తున్నటువంటి ప్రయాణికులకు దారి ఇవ్వండి. దయచేసి వెనుక బ్యానర్ వెనుకనే నడవండి. ఈరోజు సిద్దిపేట పట్టణంలో సిద్దిపేట జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నటువంటి మన వీర సైనికులకు మద్దతు తెలియజేయడానికి, మనోస్థైర్యం నింపడానికి ఈ సంఘీభావ ర్యాలీ కొనసాగుతున్నది. ఇటు సంఘీభావ ర్యాలీకి శ్రీనిధి చిట్స్ సిద్దిపేట బ్రాంచ్ వారు, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల జాతీయ సంస్థ వారు,
కాంపిటర్స్ విద్యా సంస్థల వారు, వజ్ర ఫౌండేషన్ వారు, వీరందరూ కూడా ఈ ర్యాలీ అభినందిస్తూ వాళ్ళ సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ర్యాలీ వెనుక నెమ్మదిగా కొనసాగుతూ వస్తున్నది. ఇటు ర్యాలీ పాత బస్ స్టాండ్ వరకు వస్తుంటుంది. అక్కడ నిన్న వీరమరణం పొందినటువంటి మన వీర జవాన్ మురళీ నాయక్ గారు మరియు ఇప్పుడే అందినటువంటి వార్త మరొక వీర సైనికుడు మనోజ్ గారికి అక్కడ శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా నడవలసిన కోరుతున్నాం.